కేటీఆర్ కు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డిని రెచ్చగొడితే బీఆర్ఎస్ నేతలు ఎవరూ బయట తిరగలేరని హెచ్చరించారు. పదే పదే సీఎం రేవంత్ ను రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదని, వాళ్ల కుట్రపూరిత రాజకీయాలని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. గతంలో రేవంత్ రెడ్డి బెడ్రూంలోకి పోలీసులను పంపించినప్పుడు సంస్కారం, విలువలు ఎటుపోయాయని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏ పోలీస్ అయినా బీఆర్ఎస్ నేతల బెడ్రూంలోకి వెళ్లారా అని అడిగారు. ఎస్కార్టు పక్కన పెట్టి రేవంత్ రెడ్డి బయటకు వస్తే కేటీఆర్ తట్టుకోగలడా అని మండిపడ్డారు. వాళ్ల మంచికే చెబుతున్నారని, మరొకసారి రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టొద్దని హితవు పలికారు. అప్పుడు గవర్నమెంట్ కొంతమంది పోలీసులని కొంత పోలీసు పెట్టుకోలేదా? ఎక్కడ రేవంత్ రెడ్డి సీఎం అయినాక ఒక్క పోలీసునన్నా వాళ్ళ దగ్గర పంపించినాడా? ఎక్కడైనా పంపించిండా? మీరైతే బెడ్రూమ్లలో పంపించారు కదా. ఆ రోజు రేవంత్ రెడ్డి ఇంటికి బెడ్రూమ్ల కాడు కూడా దర్వాజాలలో కొట్టిరు. సిగ్గు లేదా నీకు? ఆ రోజు నీకు ఆ రోజు శరం అనిపిలే కేటీఆర్? ఆ రోజు కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటి మీదకి నీ తొత్తులు, కొంతమంది పోలీసు అధికారుల తొత్తులు, నీ చెంచాలని రేవంత్ రెడ్డి బెడ్రూమ్లో పోయిన రోజు నీ బుద్ధి ఏమైంది? నీ జ్ఞానం ఏమైంది? నీ తెలివేమైంది? నీ విలువలేమైనా అని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అడుగుతుంది. నువ్వా మాట్లాడే? నువ్వు అనవసరంగా రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టకు. उसका मूड खराब हुआ तो नहीं आके तुम्हारे घर के ना बैठे तो तू ही परेशान होता. రేవంత్ రెడ్డి మూడు ఖరాబ్ అయి వచ్చిండే అనుకో, నువ్వు ఇట్లా బయటికి రావు.